జగన్ గారి పరిపాలన ఒక స్వర్ణయుగం ఆంధ్రప్రదేశ్కి. ఆయన ఒక 50 సంవత్సరాల అభివృద్ధి కోసం ఆయన ఎన్ని చక్కటి ప్లాన్లు వేశారంటే, ముఖ్యంగా పేద వర్గాల సంక్షేమం కోసం ఆయన తీసుకున్న నిర్ణయాలు అద్భుతం. లక్ష్మీ పార్వతి గారు వనక్కం. చాలా అంటే చెప్పారు కానీ స్వర్ణయుగం అట్ట స్వర్ణయుగమా లేకపోతే కొత్తిమీర కట్ట ఏం చేశాడని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు అసలు ఏం చేశాడని చెప్పేసి మీరు స్వర్ణయుగం లేదంటే బంగారు పథకం ఇలాంటి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతున్నారు. రాష్ట్రాన్ని ఏకంగా అభివృద్ధి పదంలో పరిగెత్తించేసాడు. ఎక్కడే పరిగెత్తించేసాడు? ఏకంగా 50 ఏళ్ళకి సరిపడా జగన్మోహన్ రెడ్డి దోచుకునే ప్రయత్నం చేశాడు. ఎందుకండి ఇక్కడికి వచ్చి మూతి తిప్పుకుంటూ ముక్కు సీదుకుంటూ ఓహో అనుకుంటూ ఆహా అనుకుంటూ ఎందుకండి ప్రెస్ మీట్లు పెట్టి రాష్ట్ర ప్రజలను పిచ్చోళ్ళు చేస్తారు? పట్టుమని 10 అంశాలు చెప్పండి. ఏమొద్దు. మీరు ఏ విధంగా రాష్ట్రాన్ని అభివృద్ధి దిశలో పరుగులు పెట్టించేశారు? పరిశ్రమలు తీసుకొచ్చారా? యువతగానో ఉపాధి కల్పించారా? ఉద్యోగాలు కల్పించారా? లేదంటే రాష్ట్ర ఆదాయాన్ని ఏమైనా పెంచగలిగారా? మరి ఏం చేశారు? ఏం చేశారని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చి స్వర్ణయుగం అంటే అట్టిపండు అంటే దొండకాయ అంటే బెండకాయ అని మాట్లాడుతున్నారు. కాస్త మాట్లాడడానికైనా సిగ్గు ఉండాలండి. మాట్లాడడానికైనా సరే కాస్త సిగ్గు శరం అనేది ఉండాలి మనకి. మరీ బొత్తుగా మీరు సిగ్గిచ్చేసారు. ఈ మధ్యకాలంలో మీరు ఏం మాట్లాడుతున్నారో ఎందుకు మాట్లాడుతున్నారో మీకే అర్థం కావట్లేదు. జగన్మోహన్ రెడ్డి పరిపాలన అంతా కూడా దోచుకోవడం దాచుకోవడం. ఉదాహరణ చెప్పమంటే నువ్వు బోల్డ్ చెప్తే ఉదాహరణకి సొంత పేపర్ కొనుగోలు చేయడానికి వాలంటీర్లకి దాదాపు నెలకి 200 రూపాయలు చెప్పిన ప్రతి ఒక్క వాలంటీర్కి నెలకి 200 రూపాయలు కేటాయిస్తూ జీవో జారీ చేసాడు. అక్షరాల 600 కోట్ల రూపాయలు తినేసాడు. 5 సంవత్సరాల్లో అక్షరాల దాదాపు 600 కోట్ల రూపాయలు తినేసాడు. ఇక మద్యం గురించి మనం చెప్పవసరం లేదు. ప్రభుత్వమే మద్యం అమ్ముతుందని చెప్పేసి అని ప్రభుత్వ మద్యం దుకాణాలు తెరిచి ఓన్లీ క్యాషే తీసుకున్నాడు. డిజిటల్ పేమెంట్ లేకుండా ఊరు పేరు ల్యాండ్లు విరలేని బ్రాండ్లన్నీ తీసుకొచ్చి ఇది ఎంత అండి అని చెప్పేసి అని ఓన్లీ క్యాషే తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? దానికి సమాధానం చెప్పగలుగుతారా? పైగా ఇక్కడికి వచ్చి స్వర్ణయుగం గాడిద గుడ్డు కాకరకాయ మొక్క అని చెప్పేసి మాట్లాడుతున్నారు. కాస్త మీకన్నా సిగ్గు అనిపించట్లేదండి? అనిపించదు అవుతా? మీ మాటలు వింటా ఉంటే నిజంగా మాకు సిగ్గేస్తుందండి. ఆంధ్రప్రదేశ్ పౌరుడిగా నిజంగా మీ మాటలు వింటా ఉంటే మేము సిగ్గుపడుతున్నాం. మరి ఇంత నిస్సిగ్గుగా సమర్థిస్తారండి? కాస్తైనా మీకన్నా ఇంగిత జ్ఞానం ఉండొద్దు? కొద్దిగా మనకైనా బుద్ధి జ్ఞానం ఉండాలండి. ఇవాళ నారా లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, ఎంత కష్టపడుతూ ఉంటే మన రాష్ట్రానికి వరుసగా పరిశ్రమలు తీసుకొస్తూ ఉంటే ప్రతిరోజు కనీసం వారంలో 3 రోజులు 4 రోజులైనా సరే మన రాష్ట్రంలో పలానా పరిశ్రమ పెట్టుబడులు పెట్టబోతుంది అనే వార్త మనం చూస్తున్నాం. నారా లోకేష్ గారు ప్రతి సందర్భంలోనే ఆయన ఖాళీగా ఉన్నప్పుడు, ఆయనకు అవకాశం దొరికినప్పుడు ఖచ్చితంగా విదేశీ పర్యటనలకు వెళ్ళి అక్కడ ఉన్న ఐటీ దిగ్గజ కంపెనీలు ఎవరైతే ఉన్నారో ఆ ఓనర్లతోనో సీఈఓలతోనో ఆ కంపెనీ యొక్క ప్రతినిధులతోనో మాట్లాడి రాష్ట్రానికి తీసుకొచ్చే ప్రయత్నాలు ఆయన చేస్తూ ఉంటే ఇక్కడ మీరు వచ్చి చక్కవద్యం చేస్తారా? సంవత్సరానికి 15,000 రూపాయలు వేసి ఎక్కడికో తీసుకెళ్ళిపోయాడు. ఎక్కడ తీసుకెళ్ళిపోయాడు? ఏమి వేసాడు? 50 ఏళ్ళకి సరిపడగా బాటలు వేసాడని మాట్లాడుతున్నారు కదా. ఎక్కడ వేసాడు? దేనికి వేసాడు? అప్పులు తెచ్చి బట్టలు నొక్కాడు. సంక్షేమ పథకాల పేరుతో సంవత్సరానికి 15,000 ఇచ్చేస్తే మా జీవితాలు బాగుపడిపోతాయి. సిగ్గుండద్దు చెప్పొద్దు చెప్తానికి ఆ మాటలు మాట్లాడడానికి. ఇంకెప్పుడు ఇలాంటి లోఫర్ మాటలు మాట్లాడమాకంటే నిజంగా చెప్తున్నాను. మీ మాటలు వింటామంటే సిగ్గేస్తుంది మాకు. ప్రతి దాంట్లోనే పెంట చేసుకుంటా పైకి ఇక్కడికి వచ్చి ఏం మాట్లాడతారని మీరంతా. ఇదొక అలవాటు అయిపోయిందండి. మీకనే కదా, వైసీపీ నాయకులకి అందరికీ కూడా ఇదొక అలవాటు అయిపోయింది. ఇదో జగన్మోహన్ రెడ్డి భజన చేయడమే కార్యక్రమం కింద పెట్టుకున్నారు. మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తారు, చంద్రబాబు నాయుడు గారి పరిపాలన విమర్శిస్తారు. మీరు అడగోలుగా దోచుకుంటలేదుగా. ఎందుకో రాష్ట్రం ఏదో ఇప్పుడిప్పుడే కాస్త గాలిలో పడుతుంది. పండవండి రాష్ట్రానికి ఇప్పుడిప్పుడే కొత్త పరిశ్రమలు వస్తున్నాయి, రానివ్వండి. మన రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఉపాధి దొరికింది, ఉద్యోగాలు వస్తాయి, వాళ్ళ జీవితాలు బాగుపడినవ్వండి. ప్రతి దాంట్లోనూ కూడా మేము అడ్డుకుంటామండి, అడ్డంగా కాలాడతామని అంటే ఇస్తారు. ఎక్కడ గుర్తుపెట్టుకుని బాగా చాలు. మీరు చేసిన 5 ఏళ్ళ పరిపాలన చాలమ్మా. మిమ్మల్ని చూసారు జనం. 3 రాజధానులు అని చెప్పేసి 3 ముక్కలాట ఆడేశారు. పోలవరాన్ని పక్కన పెట్టేశారు, పోలవరాన్ని సంకనాగించేశారు. ఎక్కడ కూడా ఒక తట్ట మట్టేయలేదు, ఒక ఇటుక మొక్క పేర్చలేదు. అభివృద్ధిలో పరిగెట్టించేసాడు. ఇంకా నాకు వెనకాతని తరిమేసాడు అనలేదు. సిగ్గు కూడా. ఎప్పుడు కూడా ఇలాంటి పనికి మళ్ళీ వెళ్ళాలి కొట్టమాకండి. మీరు ఎంత ప్రెస్ మీట్లు పెట్టి మీరు ఎంత మాట్లాడడం ఎంత తగ్గిస్తే అంతా మీకు మంచిది. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది. పైగా రావణ్ గారి సంగతి ఉద్దేశించి ఆడేదో సుతపోసలా చెప్పుకోతున్నాను. ఆడు మీకు అంతగా నచ్చితే కనుక చక్కగా మీ పార్టీ కండువా కప్పేసి మీ పార్టీలోకి ఆహ్వానించేయండి. మేము ఎవరం కాదనడానికి. మీరు ఆడు మంచోడని సుతపోసని మా మీద తీసుకొచ్చి రుద్దే మేకండి. అదొక దరిద్రం అయిపోయింది మాకు. ఇవన్నీ గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.